పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, నాణ్యమైన పౌష్టికమైన ఆహారాన్ని అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడులో పెద్దపురం మహాత్మారావు జ్యోతిరావు పులే వసతి గృహంను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలకు పెద్దపీట వేస్తుందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తుంది అని, దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగిందని అన్నారు. గురుకుల పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే నేరుగా తెలియజేయాలని అన్నారు. వ్యత్యాసం చూస్తే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకుని అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్లలో ఎలాంటి చేంజ్ చేస్తుంది? మినిమం ఫెసిలిటీస్ సంబంధించి లేదు. మనకు తెలుసు, పుస్తకాలు కూడా సక్రమంగా అన్ని టైంకు రాని రోజులు ఉన్నాయి. 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ కూడా లేట్ అయిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, ఈ బీఆర్ఎస్ వాళ్లకు లేని సమస్యలు సృష్టించి దాన్ని ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందడం అనేది ఒక ఆనవాయితీ వస్తుంది. మీరు చూస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. నిన్న 30th అంటే పోలింగ్ అయి 3rd నాడు కౌంటింగ్ అయింది. 1 year అవుతుంది. లాస్ట్ ఈ 1.5 month లో జరిగిన ఇన్సిడెంట్స్, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తే ఏంటి అని అంటే, మనం చూస్తే ఎవరో ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను, ఎందుకంటే టీచింగ్ స్టాఫ్ వీళ్ళకైతే ఉండదు కదా, ఫుడ్ దగ్గర చూసే ఒక ఆర్గనైజేషన్ సంబంధించి కాంట్రాక్ట్ సిస్టంలో నడుస్తున్నారు. అంటే ఆ గవర్నమెంట్లో అప్పుడున్న కాంట్రాక్టర్సే ఉన్నారు, అప్పుడున్న ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు స్కూల్ చేసేస్తున్నారు. ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి కావాలి అని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే చూసినాం, ఇప్పుడు మీరు కూడా ప్రత్యక్షంగా చూసింది. వాళ్ళ మనమేం కొత్తగా వాళ్ళు చేసింది ఏమి లేదు, ఇంకా నీట్గా ఉన్నది. అదేవిధంగా వండే విధానం కూడా చూసినాం మనము. ఈవెన్ కూరగాయలు అవన్నీ చూసినాము, ఎంత ఫ్రెష్గా ఉండేవో మీరు చూస్తూనే ఉన్నారు. అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అసలు ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి చేయడం అనేది, ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం కూడా ఏంటి అని అంటే, దీంట్లో ప్రవీణ్ హస్తం కూడా ఉన్నది అనేది, చాలా ఆర్ఎస్ ప్రవీణ్ గారి హస్తం కూడా ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత 9-10 నెలలలో లేని సమస్యలు ఈ 1.5 month లో ఎందుకు వస్తున్నది? అది కూడా ఒకటే స్కూల్లో 3 సార్లు రావడం ఏంటి? జనరల్ గా ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఆల్ స్కూల్స్ ను, ఆల్ హాస్టల్స్ ను కూడా అలర్ట్ చేస్తారు. అక్కడ జరిగిన లోటుపాట్లు ఏంటిది అని దాని మీద ఎంక్వైరీ చేసి అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమ్మీడియట్ లో అలర్ట్ అయ్యి చేయడం జరిగింది. బట్ ఈవెన్ తో ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి అని అంటే, అది స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఒక కుట్రపూరితమైన ఆలోచన. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ నాయకులకు బాగా అలవాటు
ఉద్యమం అప్పుడు కూడా చూసినాం. హరీష్ రావు గారికి పెట్రోల్ దొరికింది, మీద పోసుకోవడానికి పెట్రోల్ దొరికింది, కానీ అగ్గిపెట్టె దొరకలేదు. ఈరోజు శ్రీకాంతాచారి యొక్క ఆత్మహత్యలో కూడా దాంట్లో కూడా ఒక కుట్రకోణం ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఆ రోజు ఒకసారి వీడియోలు కూడా మీరు చూస్తే తను పెట్రోల్ పోసుకున్న మాట పోస్తున్నాడు, తనకు తానే పోసుకున్నాడు. కానీ అగ్గిపెట్టె అగ్గిపుల్ల ఎక్కడుండి వచ్చింది, ఎక్కడుండి అయింది అనేది మనం చూస్తే ఆయన చేతిలో మాత్రం ఎక్కడ అగ్గిపుల్ల కనవాలి, అగ్గిపెట్టె కనవాలి. కానీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అంటే ఈ విధంగా ప్రొవోకేట్ చేయడము, లేని సమస్యను సృష్టించడము, మొన్న జరిగిన కలెక్టర్ గారి మీద దాడి కూడా మీరు చూస్తే చాలా స్పష్టంగా అక్కడ ఉన్న నరేందర్ రెడ్డి గారు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఏ విధంగా కుట్రపూతం చేస్తుందో ఆయన ఇచ్చిన డిక్లరేషన్ లో కూడా ఆయన చెప్పిన దాంట్లో డిక్లరేషన్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా కేటీఆర్ గారి యొక్క సూచనల మేరకు మేము చేసినామని చెప్పడం కూడా ఎట్లా జరిగింది. అంటే లేని సమస్య సృష్టించి దాన్ని రాజకీయం చేసి ఇది వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజు యువత జీవితాలతో ఆడుకున్నారు, ఇప్పుడు పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు 100% గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉన్నది. గతంలో నేను అనుకోవడం హాస్టల్ వస్తున్నాయి అంటే ఇట్స్ టోటల్ గా మోర్ దెన్ 100 crores దీని మీద ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. ఈ ఇంతవరకు ఉన్న అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని అన్నింటినీ ఓవర్కమ్ అయ్యే విధంగా కూడా పెడుతున్నారు. మంచి మంచి డార్మెటరీస్ తోటి, ఇండోర్ ఈవెన్ స్టూడియోస్ తోటి, మొత్తం ఎవ్రీ ఫెసిలిటీస్ అంటే నేషనల్ లెవెల్లో కూడా బీట్ చేసే విధంగా కూడా చేస్తున్నారు. తొందరలోనే వాటి కన్స్ట్రక్షన్స్ కూడా అంటే ఎంత ఫాస్ట్ గా డిజైన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి మీరు చూసారు. ఎక్కడికి ఉన్నా అక్కడ దాన్ని బట్టి అక్కడున్న ఏరియా కండిషన్స్ బట్టి కానీ, వెదర్ కండిషన్స్ బట్టి కానీ, వాటిని కూడా సైంటిఫిక్ మెథడ్లో కూడా ఆలోచించి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతున్నారు. ఇది డెఫినెట్ గా ఈ ప్రభుత్వము ముఖ్యంగా పేద విద్యార్థుల గురించి అన్ని ఆలోచన చేస్తున్నాం. అడుగు బలహీన వర్గాల పిల్లల గురించి, పేద పిల్లల గురించి, వాళ్ళ కార్పొరేట్ స్థాయిని మించి ఫెసిలిటీస్ తోటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చేస్తున్నాం. 100% విత్ ఇన్ 1.5 year లోపల డ్రాస్టిక్ చేంజ్ అనేది ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, ప్రభుత్వ హాస్టల్స్లలో కానీ, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇవన్నీ మార్పు తీసుకోవడం జరుగుతుంది. కూడా మనము ఇంత షార్ట్ అనౌన్స్ విత్ ఇన్ ఈ అనుకోవడం మోస్ట్ ప్రాబబ్లీ జనవరిలో టెండర్స్ కూడా అయిపోయి ఈ సీజన్లో అంటే ఎన్ని ఫెసిలిటీస్ ఒకసారి నిలబడి కూడా చూడాలి. గత హిస్టరీ బీఆర్ఎస్ ఏంటిది హిస్టరీ, చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్ యొక్క నేచర్ ఏంటిదని ఎప్పుడు కూడా ఏంటంటే గత చరిత్రను బట్టి ఇప్పుడు మనం ఒక అభిప్రాయం వస్తున్నాయి. అవి కూడా బయటకు తీస్తున్నారు, వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఎవరు కూడా నేను తప్పు చేసిందని ఒప్పుకుంటే వాడి అంత బుద్ధులంతా గొప్పడు ఎవరు ఉంటారు. కానీ ప్రస్తుతం ఎవరన్నా అట్లా అసలు ఒప్పుకున్నటోడు తప్పే చేయడు. నేను తప్పు చేసినా అనేది ఒప్పుకున్నటోడు తప్పే చేయడు. గురించి తనను డిఫెండ్ చేసుకోవడానికి ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక ఇన్స్టిట్యూషన్లో 3 సార్లు ఇన్సిడెంట్ జరగడం అనేది డెఫినెట్ గా అనుమానాలకు తావస్తున్నాయి. దానికి కూడా కారణాలు ఒకసారి ప్రీవియస్ హిస్టరీ పోయి చూసేవారికి ఏమవుతుంది అని అంటే వాళ్ళకున్న సంబంధాలు, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ అవి కూడా పడుతున్నాయి అని చెప్పి ఇప్పుడు మా ప్రవీణ్ గారు ఇక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిండు. ఐఏఎస్ ఆఫీసర్గా ప్రజల జీవితాలకు రావడానికి, ప్రజాప్రతినిధి రావడానికి వచ్చినప్పుడు 100% మేము కూడా గౌరవించినాం. కానీ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన ఇచ్చిన స్పీచెస్లో కానీ, ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లలో కానీ మాట్లాడిన యొక్క అంటే టోటల్ గా చంద్రశేఖరరావు యొక్క కనసంఘంలో, కేటీఆర్ కనసంఘంలో వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్నే ఆయన ఎప్పటికప్పుడు మన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగినప్పుడు నేను నిజాయితీ పరునని చెప్పుకుంటారు. కానీ ఎంత మట్టుకు అతని యొక్క నేచర్ ఏంటిది, ఇంతకుముందు ప్రెస్ మీట్లలో ఆయన మాట్లాడిన విధానం ఏంటిది, జరుగుతున్న ఇన్సిడెంట్ యొక్క సీక్వెన్స్ ని బట్టి వాటిని బట్టి ఒక అభిప్రాయానికి వస్తుంది. బట్ దాని మీద టోటల్ గా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఓకే.